సైబర్ నేరాలకు పాల్పడుతున్న 23 మంది కీలక నిందితులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలో నేరగాళ్ల కోసం 7 ప్రత్యేక బృందాలు భారీ ఆపరేషన్ను నిర్వహించాయి. డిజిటల్ అరెస్ట్, జాబ్ ఫ్రాడ్, ట్రేడింగ్ మోసాలు సహా పలు నేరాలతో బాధితుల సొమ్ము కాజేసిన కేటుగాళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా 30 కేసులు ఉన్నట్లు గుర్తించారు. దేశవ్యాప్తంగా 255 కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు గుర్తించారు. ఆయా రాష్ట్రాల్లోని స్థానిక పోలీసులతో కలిసి నిందితుల కోసం అత్యాధునిక సాంకేతికత వినియోగించి నేరగాళ్లను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 23 సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు, ల్యాప్టాప్, 27 బ్యాంక్ పాస్బుక్స్, 22 డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్జిఓ రన్ చేస్తుంది. మనం చూసినట్లయితే ఒక పార్టీలో కూడా కంటెస్టెడ్ క్యాండిడేట్ అంట లాస్ట్ ఎలక్షన్స్లో. సో ఆ లేడీ 60 years ఓల్డ్ లేడీ అప్పుల్లో ఉండి ఆమె ఈ డబ్బుల గురించి ఇదవుతున్నప్పుడు అక్యూజ్డ్ ఇంకొక అక్యూజ్డ్ వచ్చి ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు, కమిషన్ దొరుకుతుంది, మీ ఎన్జిఓ అకౌంట్ ఎందుకు యూజ్ చేయకూడదు అని చెప్పేసి ఎంకరేజ్ చేసినప్పుడు ఈమె ఈ క్రైమ్లో పార్టిసిపేట్ అయిందనమాట. టోటల్గా సిటీ సైబర్ క్రైమ్స్లో 14 కేసెస్ అనమాట. ఈ కేసులన్నింటిలో కలిపి మనకి పోయిన అమౌంట్, ఫ్రాడులెంట్ అమౌంట్ చూస్తే 5.29 crores. వేరే స్టేట్స్కి వెళ్ళి పట్టుకొని రావడం అనేది మనకు అందరికీ తెలిసినట్టు చాలా డిఫికల్ట్ టాస్క్. అది డిజిటల్ అరెస్ట్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ట్రేడింగ్ కానీ, పెద్ద పెద్ద ఫ్రాడులెంట్ కేసెస్ వీళ్ళు ఉన్నటువంటి గ్యాంగ్స్టర్స్, కింగ్ పిన్ అక్యూజ్ని కూడా మనం ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఏపీకే లింక్స్ ఏదన్నా వస్తే వాటిని అసలు క్లిక్ చేయకూడదు. అన్లెస్ అదర్వైజ్ వాళ్ళు వెరిఫైడ్ సోర్సెస్ కరెక్ట్, జెన్యూన్ అని తెలిస్తే తప్ప వాటిని క్లిక్ చేసి డీటెయిల్స్ ఇవ్వడం అనేది చేయకూడదు.